కృష్ణ అందరికీ బాగుంటుంది స్వాగతం. ఈరోజు మనం ఆరో అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. సో గత అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే నారదు వారు తన సొంత జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు. ఎందుకు చెప్పడం ప్రారంభించాడు అంటే తన నిరూపించడానికి. yes, కృష్ణుడు గురించి వివరణ, లీలా వివరణ జరిగినప్పుడు, అదేవిధంగా మనం భక్తితో మాత్రమే ఆయన్ని మనం సంతృప్తి చెందినప్పుడు, ఆయన యొక్క జీవితాన్ని ఏ విధంగా ఒక సాధారణ దాసీపుత్రుడిగా ఉన్న తాను ఏ విధంగా తాను ఇప్పుడు నారద మునిలా తన యొక్క దివ్య శరీరంతో ఇక్కడ ప్రతి దగ్గరికి ఆయన వెళ్ళి తన కృష్ణుడి యొక్క నామాన్ని, కృష్ణుడి యొక్క గుణాలని, కృష్ణ కథని ఆయన ఎంతో అద్భుతంగా రాగం తీస్తూ ఆయన అనేక లోకాలు ఎవరి యొక్క అనుమతి లేకుండానే ఎప్పుడైనా సరే ప్రవేశించేటువంటి స్థితికి ఆయన చేరుకోగలిగాడు. సో ఆ యొక్క విషయాన్ని తాను చెప్పడానికి ప్రయత్నించాడు. అలాగే తర్వాత వివిధ రకాలటువంటి దశలు భక్తిలో తాను ప్రవేశం దగ్గర నుంచి ఎలా తాను హరిచర్యానువర్ణన, హరి మాధుర్యానుభవం, హరేర్ మాధుర్యానుభవం, అక్కడి వరకు 14 దశల్లో తాను ఏ విధంగా ఒక్కొక్క దశ నుంచి భగవంతుడి యొక్క లీలా మాధుర్యాన్ని ఆస్వాదించే స్థాయికి తను ఎదగలిగాడు అనమాట. దాన్ని మనం చెప్పుకున్నాం సతాం కృప. సో గత జన్మ కొంత సుకృతి కావచ్చు, లేదా ఋషులు లేదా మునులు ఆచార్యుల యొక్క వాళ్ళ యొక్క అనుగ్రహం కావచ్చు. కాబట్టి ఆ విధంగా కొంత సుకృతి వల్ల సతాం కృప, తర్వాత మహత్సేవతో ఇంద్రియ నిగ్రహం, తర్వాత విశ్వాసం శ్రద్ధతో ఆటలపై తనకు ఆసక్తి పూర్తిగా పోయింది. తర్వాత దాంట్లో ఉన్న గురువు పాదాశ్రయాన్ని అంటే సాధు సంఘం తీసుకోవడం వల్ల విధేయతగాను అల్పభాషిగా తయారయ్యాడు. తర్వాత భజనేషు స్పృహ, అనుమతితో వాళ్ళ యొక్క ఉచిష్టి తీసుకోవడం వల్ల ఆ, అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం వీటిల్లో తాను క్రమక్రమంగా దాంట్లో కొద్దిగా నిమగ్నం అవడం ప్రారంభం జరిగింది. తర్వాత భక్తి పట్ల ఆసక్తి కలిగింది. భక్తి అంటే భగవంతుడికి ఆలోచనలు రావడం మొదలైనవి. తర్వాత అనర్థోపగమం అంటే అనర్థాలన్నీ కూడా క్రమక్రమంగా పాపాలని నాశనం అవుతా ఉన్నాయి. నిష్ఠ ఇప్పుడు స్థిరమైనటువంటి స్థాయిలో ఉండడం జరిగింది. అంటే హృదయం పవిత్రమైంది. తర్వాత రుచి ఏర్పడడం జరిగిన తర్వాత అంటే భౌతిక ఇంద్రియాల రుచిని క్షీణించడం జరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక రుచి పెరుగుదల అవుతుంది. ఎందుకంటే శ్రవణం, కీర్తనం పట్ల ఆసక్తి అంటే వాటి పట్ల ఆకర్షిత అవుతా ఉండడం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది ఆసక్తి. తర్వాత అంటే దృఢమైనటువంటి అనురాగం. ప్రతిరోజు ఆతృత అన్నమాట. అంటే కృష్ణ కథ వినకపోతే నిద్ర పట్టదు. అయితే కృష్ణుడు దర్శనం చేసుకోకపోతే అసలు లోపల ఎంతో ఆందోళనగా ఉంటున్నారు. అది తర్వాత రతి అంటే అనురాగం. అంటే కృష్ణుడి పట్ల క్రమంగా ఆయన యొక్క ఆ ప్రేమని ఇప్పుడిప్పుడే ఆయన ఆస్వాదిస్తాడు అనమాట. అసలైన ప్రేమ, దివ్య ప్రేమ దొరికినప్పుడు ఆయన భౌతిక గుణాలని నాశనం అయ్యి తాను కృష్ణుడిని తన వ్యక్తిగతంగా తీసుకుంటున్నాడు అన్నమాట. పర్సనల్ గా తీసుకుంటున్నాడు. ఎంతో సన్నిహితంగా. అంటే నాకు అంటే తనకి భగవంతుకున్నటువంటి సంబంధం ఇంక ఈ సృష్టిలో ఎవరికీ లేదు అన్నట్టుగా ఆ యొక్క భావనలో తను అల్టిమేట్ దానికి దర్శనం దొరికింది. సాక్షాత్కారం పొందాడు. తర్వాత హరేర్ మాధుర్య అనుభవంలోకి తాను అంతిమంగా ఇప్పుడు ఆ భావంలో తాను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అందరినీ ఆ ప్రేమని, ఆ కృష్ణ ప్రేమను అందరికీ అందిస్తూ తాను తిరుగుతున్నాడు అనమాట. సో మీరు గమనిస్తే నారద వారు గొప్పగా అసలు ఆ, ఆయన బ్రాహ్మణుని భక్తుల కింద మార్చాల. అసలు ఆ, సామాజికంగా వాడు ఏమాత్రం పనికిరాని వాళ్ళని భక్తులు చేశాడు. ఉదాహరణకు ప్రహ్లాదుడు ఒక రాక్షసుడు, అట్లాగే వాల్మీకి, అట్లాగే మృగారి. అట్లా మనం చూసుకుంటే కనుక చాలా అధమ స్థితిలో ఏమాత్రం వాళ్ళకి వేదాధ్యాయనం గురించి కావచ్చు, యజ్ఞం, తర్వాత తపస్సు, ఇవి ఏమాత్రం వాళ్ళు తెలియనిటువంటి వాళ్ళని పూర్తిగా అధమ స్థితిలో ఉన్నటువంటి అంటే చైతన్యంలో అధమ స్థితిలో ఉన్న వాళ్ళని ఏ విధంగా శుద్ధ భక్తులు చేశాడో మనకు తెలుసు. ఎందుకంటే ఆయనలో ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నాడు కాబట్టి, మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు కాబట్టి తాను అది ఇతరులకు అందించేటువంటి స్థితిలో తాను
అనమాట. సో ఈ విధంగా మనం నిన్న చెప్పుకుంటూ ఈరోజు మనం 6వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. సో 6వ అధ్యాయంలో నేను నిన్న చెప్పినట్టుగా ఆ సాక్షాత్కారం, భగవాన్ యొక్క దర్శనం లేక సాక్షాత్కారం ఎలా పొందాడు, తను ఆ మాధుర్య అనుభవంలోకి ఎలా ప్రవేశించాడు కొంచెం వివరంగా ఉంటూ, తర్వాత ఫైనల్ గా ఆ, వ్యాసుడికి ఫైనల్ గా భాగవతాన్ని నువ్వు రాయవలసి ఉన్న టైం ఆసన్నమైంది కాబట్టి నువ్వు చేసుకొని నువ్వు నువ్వు ఆనందంగా తృప్తిగా ఉంటూ ఆ ఇతర జీవులకు కూడా నువ్వు ఆ యొక్క శక్తిని అందించు అని చెప్పి ఆయన ఆదేశించి వెళ్ళిపోయాడు. అది మనం ఈరోజు 6వ అధ్యాయంలో చూస్తాం. సో ఎప్పుడైతే ఆ యొక్క తన జీవితం గురించి ఆయన వివరించాడు, వివరించిన తర్వాత వ్యాసుల వారు నారద ముని యొక్క జీవితం గురించి వివరణ అడిగారు. ఎస్పెషల్ గా ఏ వివరణ అడిగారు ఆల్రెడీ వివరించాడు ఆయన ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు ఏ వివరణ అడుగుతున్నాడు అంటే, భక్తి వేదాంతులు నీకు ఉపదేశించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేసావు, అప్పుడు తర్వాత నీ దినచర్య ఎలా ఉంది, నీ ఆలోచనల సరళి ఎలా ఉంది అని అన్నాడు. ఎందుకనంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు వాళ్ళు ఆదేశించిన తర్వాత మీరు ఏం చేశారు. ఎందుకంటే గురువులు మనకి చాలా ఆదేశిస్తారు. ఉన్నత శ్రేణి భక్తులు మనకి మన యొక్క బాధ నుంచి, కష్టాల నుంచి బయటపడడానికి వాళ్ళు మనకు కొన్ని ఆదేశాలు, కొన్ని ఉపదేశాలు చేసి వెళ్తారు. దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నామా లేదా, కంటిన్యూ చేయగలిగామా లేదా. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు మన సాధన ఒక రకంగా ఉండొచ్చు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆదేశాలని మనం సీరియస్ గా తీసుకున్నామా, లేకపోతే మనం పట్టించుకోకుండా మళ్ళీ మన యథార్థమైన జీవితంలోకి మళ్ళీ మనం వెళ్ళిపోయామా. ఎందుకంటే సీరియస్ గా తీసుకుంటే దాని పరిణామాలు మనకి కనబడతాయి. సీరియస్ గా తీసుకోకపోతే ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ బాధలు మళ్ళీ అలాగే ఉండిపోతాయి. కాబట్టి నిజంగా నారదుల వారు తర్వాత భక్తి వేదాంతులు ఉన్నంత వరకు బాగానే సేవ చేశాడు, వాళ్ళకి కావాల్సిన అన్ని చూసుకున్నాడు, వాళ్ళ ఉపదేశాలని శ్రద్ధగా అన్ని కూడా అవలంబించాడు. ఓకే, బట్ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి. ఎందుకంటే మనం వినడం, జ్ఞానం సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఆ జ్ఞానాన్ని మన జీవితంలో దాన్ని మనం ఉపయోగిస్తున్నామా లేదా. అంటే నిజంగా మనకి అంత శ్రద్ధ ఉందా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత శ్రద్ధ ఉండి దాన్ని నిజంగా మన జీవితం అన్నట్టుగా దాన్ని పాటిస్తే అప్పుడు దాని యొక్క పరిణామాలు ఏంటి. ఆ పరిణామాలు ఖచ్చితంగా మనకి ప్రయోజనం చేకూరుస్తాయి. అందువల్ల ఉపదేశించేది కరెక్టే, వాళ్ళ దగ్గర నుంచి మీరు జ్ఞానం పొందారు కరెక్టే, బట్ దాని తర్వాత ఏం చేశారు మీరు, మీకు తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని అన్నింటిని కూడా మీరు మీరు వాళ్ళు చెప్పినవి మీరు పాటించడానికి అవకాశం మీకు దొరికిందా లేదా, ఏంటి ఆ తర్వాత మీ జీవితం ఎలా ఉంది, దాని గురించి వ్యాసుల వారు అడిగారు. అనేక అడిగారు. నెక్స్ట్ మీ జీవితం ఎలా గడిపారు, ఈ శరీరం ఎలా పొందారు. ఇప్పుడు ఏదైతే ఈ శరీరం అయితే దివ్య శరీరంతో ఇప్పుడు ఎలా అయితే ప్రతి గ్రహంలోకి ఆ, ఆ, ఏ లోకానికైనా మీరు వెళ్ళిపోగలుగుతున్నారో, ఇలాంటి శరీరం మీకు ఎలా వచ్చింది. కాలం సర్వనాశనం చేస్తుంది కదా, కానీ మీరు గతాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే మనం మన దివ్య శరీరం కాదు కాబట్టి మన గతాన్ని మొత్తం మర్చిపోయాం. అయితే కాలం అన్నింటినీ నాశనం చేసినప్పుడు విధంగా చెప్పండి, ఈ జీవితంలో మనకి అన్ని గుర్తులేవు. అలాంటప్పుడు ఆ కాలం స్మృతిని మీ స్మృతిని ఎందుకు అది నాశనం చేయలేకపోయింది. ఎలా మీకు ఇప్పుడు మీరు నారదుల వారుగా ఉన్నారు, బట్ గతంలో మీరు దాసీపుత్రుడు అన్న విషయం, అంతకు ముందర ఆయన, ఆ, ఒక గంధర్వుడు అన్న విషయం ఎలా తనకి గుర్తుంది అని చెప్పి ఈ ప్రశ్నలు వేశారు అనమాట. అప్పుడు తర్వాత సో నారద వారి తర్వాత జరిగినటువంటి తన జీవితం జరిగిన ఇది వృత్తాంతం తాను వివరించడం చేస్తున్నాడు అనమాట. ఒకే పుత్రుడు కావడంతో వారితో వెళ్ళలేకపోయాను. నా తల్లికి నేను ఒకే పుత్రుడు కావడంతో భక్తి వేదాంతంలో వెళ్ళిపోతుంటే నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలనుకున్నాను యాక్చువల్గా. కానీ నేను వాళ్ళతో పాటు పోలేకపోయాను, ఎందుకంటే నేను ఒకటే పుత్రుడు కావడంతో ఆమె ప్రేమతో నన్ను కట్టేసింది. ఎందుకంటే తర్వాత ఆమె ఆమెకంటూ ఇంకెవరూ లేరు. సో ఆమె జీవితానికి రక్షణ కల్పించడానికి ఎవరూ లేరు కాబట్టి, ప్లస్ ఆమె నన్ను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టాలతో నన్ను ఎంతో
జాగ్రత్తగా నన్ను కాపాడుకుంటూ నన్ను చూసుకుంటూ వస్తుంది. కాబట్టి ఆమె ప్రేమ, ఆమె యొక్క అనురాగం, ఆమె రక్షణ నన్ను పోనీకుండా నన్ను కట్టేసి యాక్చువల్లీ నేను వెళ్ళిపోవాలనుకున్నాను వాళ్ళతో పాటే. ఎందుకంటే ఎందుకంటే గొప్ప అవకాశం భగవంతుడిని తెలుసుకోవడం, భగవంతుని సాక్షాత్తం పొందడం కంటే మా జన్మ ఉద్దేశం ఇంకోటి ఏం లేదు ఇంకా. పైగా నాకు వాళ్ళతో వెళితే ఆ, ఏది సాధువుల సాంగత్యంలో ఉంటే నేను అనుకునేటువంటి ప్రయోజనం నేను త్వరగా సాధించగలుగుతాను. నా లక్ష్యాన్ని నేను త్వరగా సాధించగలను. కానీ నేను కానీ నా తల్లి కానీ ఇద్దరం ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. ఎస్పెషల్గా ప్రేమ. సో నాకు నా తల్లి పట్ల ఆ ప్రేమ ఉంది, నా తల్లికి నా పట్ల ప్రేమ ఉంది. కాబట్టి మేము ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చూడడం రావడం వల్ల నేను పోలేకపోయాను. అని ఒక రోజు ఏం జరిగిందంటే, రాత్రి నా తల్లి ఆవు పాలు తిరగడం కోసం, సేకరించడం కోసం వెళ్ళినప్పుడు అప్పుడు సర్పం కాటు వేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సో దీని తర్వాత ఆయన అంటున్నాడు, ఇది భగవుడి యొక్క అనుగ్రహంగా నేను తీసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో అత్యంత నన్ను ప్రేమించే వ్యక్తి హఠాత్తుగా మరణం చెప్పినప్పుడు మనం మామూలుగా మనం చాలా ఆందోళనకు గురవుతాం. ఇన్ఫాక్ట్ మనం ఒకసారి భగవంతుడు కూడా మనం తిడతాం అన్నమాట. నన్ను నా కోసం ఉన్న ఒకే ఒకరిని నా నుంచి నువ్వు దూరం చేస్తావా? అసలు నువ్వేం భగవంతుడివి? అసలు నీకు కనికరం ఉందా? అసలు అసలు నిజంగానే నువ్వు దయామయుడివేనా అని మనకి ఈ విధంగా ఒక ఆవేశం వస్తుంది. కానీ ఇక్కడ నారదముని ఏం చేస్తున్నాడు అని అంటే, ఇది ఒక అనుగ్రహంగా నేను తీసుకుంటున్నాను అన్నాడు. సో అనుగ్రహంగా తీసుకునేటువంటి మానసిక స్థితి అంత చైతన్యంలో ఉన్నాడు. ఎట్లా అంటే దానికి అర్థమైంది, భక్తి వేదాంతుల యొక్క మాటల నుంచి తనకు ఏమర్థమైంది అని అంటే, తల్లి ప్రేమ కంటే కృష్ణుడి యొక్క ప్రేమ ఇంకా చాలా లోతైంది, ఇంకా గంభీరమైంది. తల్లి కంటే కూడా కృష్ణుడి యొక్క ప్రేమ ఎంతో కరుణతో కూడుకున్నది, అసలు నిస్వార్థంతో ఉండేటువంటి ప్రేమ భగవంతుడిది అన్న విషయం భక్తి వేదాంతుల యొక్క ఉపదేశాల నుంచి తాను అది గ్రహించగలిగాడు. సో ఎప్పుడైతే తల్లి ప్రేమ లేదా నాకు భగవదుడి ప్రేమ, ఈ రెండు ప్రేమలో నాకు భగవదుడి ప్రేమ ఇంకా ఆ, లోతుగా నేను అర్థం చేసుకోగలను, ఆటోమేటిక్గా ఒక జీవుడిగా నేను ఏం చేస్తున్నాను, భగవుడి ప్రేమను పొందాలనేటువంటి ఆ యొక్క ఆలోచనలో వెళ్తాను. ఎప్పుడైతే నేను ఆ ఆలోచనలో ఉంటానో, ఆ స్థితిలో ఉంటానో, ఆటోమేటిక్గా తల్లి మరణించడం అనేది తనకి ఒక అనుగ్రహం కింద కనబడుతుంది. ఎప్పుడైతే మనకి ఇంకా ఆ స్థాయిలో మనకి భగవంతుడిపై ప్రేమ మనం అర్థం చేసుకోమో, లేదా భగవంతుడికి మనపై ఉన్న ప్రేమను మనం అర్థం చేసుకోనంత వరకు, ఆ స్థితికి రానంత వరకు మనకి మన బంధువులు, మన స్నేహితులు, మన సొంత వాళ్ళు పోయినప్పుడు మనం అంత బాధపడాల్సి వస్తుంది. అది మన అనుగ్రహం కింద తీసుకోలేమన్నమాట. ఎందుకంటే భౌతికమైన బంధాలు, భౌతికమైనటువంటి అనురాగాలు ఇవి నాకు శాశ్వతంగా ఉండవు అని మనం నిర్ధారించుకుంటే, అప్పుడు మన నెక్స్ట్ అడిగే క్వశ్చన్, మరి నాకు శాశ్వత ప్రేమ ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇవ్వగలుగుతారు అని మనం ఆ జిజ్ఞాసతో మనం వెతుకుతూ ఉంటే, మనకి అంతిమంగా శాస్త్రాలు కావచ్చు, ఆచరణ చెప్పబోయేది, నీకు భగవంతుడితో ఉన్న సంబంధం శాశ్వతమైంది, ఆయన ప్రేమ కూడా శాశ్వతమైనది మనం గ్రహించిన రోజు, అప్పుడు మన మన షిఫ్టింగ్ అది జరుగుతుంది అనమాట. ఎక్కడి నుంచి భౌతికమైనటువంటి సంబంధాలు, ప్రేమల నుంచి ఆధ్యాత్మికమైన సంబంధాలు, ప్రేమలకు షిఫ్ట్ అవుతాం. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పచ్చు. సో చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మాతాజీలు ఉన్నారు. వాళ్ళు పెళ్లి కాక ముందర మాక్సిమం వాళ్ళ దృష్టి తప్పకుండా శరీరాన్ని అందంగా చూసుకోవాలి, అందంగా పెట్టుకోవాలి అనే దృష్టి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు పెళ్ళైన తర్వాత పిల్లలకి అంటారో, వాళ్ళ దృష్టి, వాళ్ళ ఆలోచన అన్ని కూడా వాళ్ళ అందం కంటే కూడా మెయిన్గా పిల్లల యొక్క శ్రేయస్సు, వాళ్ళని పెంచాలి, వాళ్ళ గొప్ప వాళ్ళని చేయాలి అనేటువంటి ఆ దృష్టిలో వాళ్ళు పడిపోయిన తర్వాత, ఇంకా ఆటోమేటిక్గా ఇంతకాలం దేని మీద వాళ్ళు శ్రద్ధ పెట్టారో దాని నుంచి వాళ్ళు కంప్లీట్గా అది పట్టించుకునే స్థితికి వెళ్ళిపోతారు అనమాట.
ఎందుకనంటే ఇప్పుడు శరీరం మీద ఉన్నటువంటి ప్రేమ కంటే కూడా ఇప్పుడు మేము కన్నటువంటి ఈ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ షిఫ్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ గురించి వాళ్ళు ఇంత ముందు ఉన్నంత శ్రద్ధ లేదా ధ్యాస వాళ్ళు పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆ ప్రేమ షిఫ్ట్ అయింది, ఇప్పుడు ఆ అనురాగం షిఫ్ట్ అయింది. అట్లానే మనం కూడా భౌతికమైనటువంటి మనకి భగవుడు ఎవరో తెలియనప్పుడు భగవుడి యొక్క అనుగ్రహం మనకు తెలియకపోతే భగవుని యొక్క ప్రేమ, భగవంతుడితో మనకున్న సంబంధాన్ని మనకి ఆ జ్ఞానం రానంత వరకు లేదా ఆ జ్ఞానంతో మనకి ఏకీభవించినంత వరకు మనం ఖచ్చితంగా మనం భౌతిక సంబంధాల పైన, భౌతికమైన వస్తువుల పైన మన అనురాగం, మన ప్రేమ అట్లాగే ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇది కొనసాగదు కాబట్టి, శాశ్వతంగా ఉండదు కాబట్టి మనకి చాలా చాలా బాధ, ఆవేదన వస్తుంది. కానీ మన ఆలోచన కానీ ఎప్పుడైతే అది భగవుడి యొక్క ప్రేమ, భగవుడి యొక్క సంబంధం మనకు కానీ అర్థమైంది అనుకోండి, అప్పుడు వీటి మీద కంటే కూడా భగవంతుడి మీద దృష్టి మళ్లుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా తన యొక్క ఆలోచనలు ఇప్పుడు పూర్తిగా కృష్ణమయం అయింది కాబట్టి తను ఏమనుకుంటాడంటే తల్లి పోయింది, నన్ను చాలా ప్రేమించింది, కానీ భగవుడికి ప్రేమ ముందర ఆ ప్రేమ అది ఆ చాలా తక్కువగా కనిపించడం వల్ల ఎస్, నాకు ఇప్పుడు భగవంతుడితో నాకు సంబంధం కావాలి, భగవంతుడితో నేను ఆ ప్రేమను నేను ఆస్వాదించాలి అనుకున్నప్పుడు ఇది వాళ్ళు ఒక అనుగ్రహం కింద తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా అది అది అయిన తర్వాత తన ఉత్తరం వైపు ఇంక ప్రయాణం స్టార్ట్ చేస్తాడు అన్నమాట. ఉన్న ఒక బంధము అయిపోయింది. సేమ్ ఇదే జరిగింది అనమాట ప్రభుపాద వారి జీవితంలో కూడా అంతే. సో, తన ఒక దశలో తనకున్నటువంటి ఒకే ఒక సంబంధం, ఏది తనకున్నటువంటి ఒక 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 కర్మాగారం, అంటే ఒక ఇండస్ట్రీ ఉండేది, ఆయనకు ఒక మందులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉండేది. సో ఆ డబ్బులు కూడా తను బయట ప్రచారం చేస్తామంటే అక్కడ పనిచేసేవాడే దాంట్లో ఉన్నటువంటి మందులు, దాంట్లో వచ్చిన డబ్బులని కొట్టేసి వెళ్ళిపోతే తనకు ఒక క్షణం బాధపడాడు అనమాట. ఏంటి అని అంటే, అరే నా యొక్క నేను ఎట్లాంటి ఒక కుటుంబంలో పుట్టాను, నా తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు, అలాగే నా భార్య బిడ్డలు వీళ్ళంతా ఎటుపోయారు. ఆ, ఇప్పుడు నేను చూస్తే ఈరోజు నాకంటూ ఏమీ లేదు, నేనంటూ ఒక ఒంటరి వాడిని అయిపోయాను అసలు అనే ఒక క్షణం ఆయన ఆందోళన పడ్డాడు అనమాట. క్షణం అసలు ఎలా పుట్టాను, ఎక్కడ ఎటువంటి ప్రేమ నేను అనుభవించాను ఇంతకు ముందర, వీళ్ళంతా ఇప్పుడు ఎట్లా పోయారు వీళ్ళంతా అని ఆందోళన పడేటప్పుడు తనకి ఒక శ్లోకం గుర్తొస్తుంది అనమాట భాగవతం నుంచి. ఏంటనంటే, సో ఎవరైతే భగవంతుడికి అత్యంత ప్రేమకరంగా కనిపిస్తారో, భగవంతుడికి ఎవరైతే ఏ భక్తుడైతే తన వద్దకి లాక్కోవాలనుకుంటాడో వాళ్ళ యొక్క భౌతిక బంధాలన్నింటినీ నాశనం చేస్తాడు అని చెప్పాడు. ఇది నారద వారు ధర్మరాజు చెప్పిన శ్లోకం అనమాట, 7వ స్కందం. సో ఇక్కడ అదే విషయాన్ని అది గుర్తు తెచ్చుకున్నాడు ప్రభుపాద వారు. ఎప్పుడైతే అది గుర్తు తెచ్చుకుంటాడో, ఎస్, భగవంతుడు నన్ను తన యొక్క సేవలో పూర్తిగా నిమగ్నం అవ్వడానికి ఈ ఒక్క ఏదైతే నాకు కొద్దిగా ఏదైతే అనురాగం లేదా ఒక ఆసక్తి ఉండిందో, ఏది తన మందుల ఫ్యాక్టరీలో తనకు వచ్చే కొంచెం డబ్బుల మీద, ఇప్పుడు ఆ ఆసక్తి కూడా తీసేశాడు, దాన్ని కూడా పూర్తిగా నాశనం చేశాడు. ఇంక నేను దేని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు ఇక లేదు. ఇంక నేను పూర్తిసారి కృష్ణుడి సేవలో నేను నిమగ్నమై ఇంక నేను ప్రచారం చేసుకుంటాను అనేటువంటి భావనలోకి వచ్చాడు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ కూడా నారద వారు ఉత్తరం వైపు ప్రయాణించాడు. ఆ ప్రయాణంలో ఆయన చాలా నగరాలు దాటాడు, పల్లెటూర్లు దాటాడు, అడవులు దాటాడు, ఎన్నో ఉద్యానవనాలు దాటాడు. అంటే ఇట్లా తిరుగుతుంది. అంతకుముందర 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చిన్న వయసులో ఉన్నటువంటి నారదుల వారికి అసలు ఊరి దాటి బయటికి వెళ్ళింది లేదు. అసలు ఇంత పెద్ద ప్రపంచం ఉంటుందని కూడా తనకు తెలియదు. కానీ ఈరోజు ఉత్తరం వైపు వెళ్ళి తన పూర్తిగా కృష్ణుడి యొక్క ధ్యానంలో ఉండాలనుకుని ప్రయాణించినప్పుడు ఎన్నో నగరాలు, ఎన్నో అడుగులు, పల్లెటూళ్ళు అన్ని దాటుకొని ఒక దగ్గర శారీరకంగా మానసికంగా బాగా అలసిపోయిన తర్వాత ఒక దగ్గర స్నానం చేసి, సో ఒక చెట్టు కింద తాను ధ్యానంలో కూర్చుంటాడు అనమాట.
ఏ ఏ విధమైనటువంటి ధ్యానం అంటే ఆ భక్తి వేదాంతులు ఆదేశించినట్లుగా ఆ పరమాత్మ ధ్యానంలో కూర్చున్నాను అంటాడు. దేని మీద ధ్యానం చేశాడు అంటే కృష్ణుడి యొక్క పాద పద్మాలపై ప్రేమతో ధ్యానించగా తనకి ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి అలా కారుతూ ఉన్నాయి. అప్పుడు తన హృదయంలో కృష్ణుడు పద్మ తన హృదయ పద్మంలో కృష్ణుడు దర్శనం ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అంటే ఒక స్థాయికి వచ్చేసాడు. ఇంకొకటి చెప్పాలంటే భావాస్థితికి చేరుకునేసాడు ఇక్కడ. సో భావాస్థితిలో క్రమంగా ఇప్పుడిప్పుడే కృష్ణుడి యొక్క దర్శనం కలుగుతా ఉందన్నమాట. మేబీ అంటే భావకి ప్రేరణ అంటే ప్రేమలో కృష్ణుడి శాశ్వత దర్శనం అలాగే మనకు ఉంటుంది. కానీ భావ దశలో ఇప్పుడిప్పుడే కృష్ణుడి యొక్క దర్శనం కలగడం ప్రారంభమైంది. అప్పుడు ఎప్పుడైతే ఆయన దర్శనం ఇచ్చాడో ఆయన అంటాడు పరమానందంతో నా శరీరంలో ప్రతి భాగం జీవం వచ్చినట్లయింది. ప్రతి భాగం ప్రాణం వచ్చేసింది అనమాట, జీవం వచ్చినట్టు అయింది అనమాట. ప్రతి భాగం మొత్తం అంటే ఒళ్ళు పులకరించిపోయింది అనమాట అక్కడ. పరమానందంతో నిండిపోయింది మొత్తం. అయితే అలా నిండిన కొద్ది సమయానికే భగవానుడి యొక్క రూపాన్ని నేను కోల్పోయాను. వెంటనే మళ్ళీ భగవద్ దర్శనం కోల్పోయాడు. ఇప్పటిదాకా ఆ దర్శనంతో తాను పులకరించిపోయాడు. వెంటనే ఆ రూపం ప్రపంచానికి కనుమరుగైపోయింది. వెంటనే తన ఆందోళన గురయ్యాడు. అంటే అంత అద్భుతంగా అంత సుందరమైనటువంటి ఆ భగవంతుడి యొక్క రూపంలో తాను తన్మయత్వం చెందుతున్నప్పుడు తాను ఎంతో పరమానందానికి గురైన వ్యక్తి వెంటనే దూరంగానే ఎట్లా ఉంటుంది, ఒక ఆందోళన గురైపోయాడు. ఆ తర్వాత ప్రయత్నించాడు అన్నమాట అదే రూపాన్ని తను మళ్ళీ మళ్ళీ ధ్యానించాడు, ఆ రూపాన్ని తెచ్చుకోవాలని, ఆ రూపంతో మీద దర్శనం తీసుకోవాలని చెప్పి మళ్ళీ మళ్ళీ తను ప్రయత్నించాడు అనమాట. కానీ ఆ రూపాన్ని అతను చూడలేకపోయాడు. మళ్ళీ జస్ట్ కొన్ని క్షణాల ముందు తాను ఏదైతే దర్శనం చేసుకున్నాడో ఆ యొక్క రూపము తనకు కనుమరుగైపోయింది. తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ రూపాన్ని గుర్తించుకోవాలని ప్రయత్నించినా కూడా మనకి ఆ రూపం మళ్ళీ దొరకలేదు. అతను అసంతృప్తికి ఆవేదనకి గురయ్యాడు. సో దీన్ని బట్టి మనం చెప్పచ్చు, మనం తలుచుకుంటే మనం మనం అనుకుంటే భగవంతుడి యొక్క దర్శనం లేదా భగవంతుడి యొక్క రూపాన్ని మనం ధ్యానించలేము. అది కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే భగవంతుడి యొక్క రూపంపై మన ధ్యానం కుదురుతుంది. అందుకనే నిత్యం మనం వినమ్రతతో మనం వినమ్రతతో ఎప్పుడు ఆ ఆతృతతో భగవంతుడిని మనం నిత్యం వేడుకుంటూ ఉండాలి. భక్తుల యొక్క అనుగ్రహం, భక్తుల యొక్క దీవెన మనకు కావాలన్నమాట. భగవంతుడి యొక్క దర్శనం మనకు కావాలి అని అంటే చాలా మంది మేము మా సొంత సాధనతో మా సొంత ప్రయత్నంతో మేము భగవంతుని దర్శించుకోగలుగుతాము అని వాళ్ళు ఒకసారి ఆ గర్వంతో వాళ్ళు మాట్లాడతారు అన్నమాట. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాలంటే భగవంతుడి దర్శనం మనకు కావాలి అంటే మన ప్రయత్నం ఒక ఎత్తు అయితే కదా, మన ప్రయత్నం భగవంతుని తృప్తిపరచాలి. అప్పుడు భగవంతుడు మనకి దర్శనం ఇవ్వాలనుకుంటే అప్పుడు మనం ఆయన చూడగలుగుతాం తప్ప కేవలం మన ప్రయత్నం మాత్రమే మనం ఇదేది కూడా భౌతిక ప్రపంచంలో మనం ఏదో ఒక హోదా కోసమో లేదా ఒక స్థానం కోసమో మనం పరిగిస్తే మన ఆ స్థానం సంపాదిస్తాం, మనం హోదా సంపాదిస్తాం భౌతిక ప్రపంచంలో. కానీ ఆధునిక ప్రపంచంలో మన ప్రయత్నం ఒక ఎత్తు అయితే అటువైపు భగవుడి యొక్క అనుగ్రహం మనకి కావాలన్నమాట. ఏ విషయంలో సరే మనకి ఆయన యొక్క అనుగ్రహం కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన ప్రయత్నించాడు అదే రూపాన్ని మళ్ళీ 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 తను ధ్యానించాలని ప్రయత్నం, కానీ కుదరలే ఇక్కడ. కాబట్టి అసంతృప్తి ఆవేదన అనమాట. దానికి భగవంతుడు ఆకాశవాణి రూపంలో తన యొక్క ప్రయత్నం తన యొక్క ఆవేదన చూసి ఆయన ఆయన ఓదార్పు చూస్తూ ఆయనకి ఆదేశాన్ని కూడా ఇచ్చాడు అన్నమాట. భగవంతుడు దర్శనం ఇవ్వలేదు, బట్ ఆకాశవాణి రూపంలో ఆయన ప్రయత్నం చూస్తున్నాడు, ఎంత లోపల కూలిపోతున్నాడో మళ్ళీ ఆ రూపాన్ని దర్శించలేకపోయాడు. దానికి భగవంతుడు ఆయన ఓదార్చడం కోసం ఆకాశ రూపంలో తనకి ఆ కొన్ని ఆదేశాలు ఇచ్చాడు అనమాట ఆయన. సో నా ప్రయత్నం చూసి నా బాధను తగ్గించడానికి భగవంతుడు
ఈ జన్మలో నీకు ఇంకా దర్శనం ఉండదు. ఎందుకనంటే నీ సేవలో ఇంకా అసంపూర్ణం ఉంది, ఇంకా అపరిపక్వత ఉంది, ఇంకా నీ భౌతిక వాసనలు ఇంకా మిగిలే ఉన్నాయి. గత 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 జన్మల ఈ జన్మలో ఉన్నటువంటి ఇంకా కొన్ని భౌతికమైనటువంటి వాసనలు అంటే ఏంటి? కామ, క్రోధ, మోహ, మద, మత్సర్యాలు, ఇంకా ఆ వాసనలు ఇంకా కొద్దిగా మిగిలే ఉన్నాయి. నీ సేవ ఇంకా పరిపూర్ణం కాలేదు, ఇంకా నువ్వు పరిపక్వత చెందలేదు. కాబట్టి నేను ఇప్పుడు ఈ జన్మలో నేను నీకు దర్శనం ఇవ్వలేను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, భగవంతుడి యొక్క దర్శనం జరగాలి అని అంటే సేవల పరిపక్వత అంటే మెచ్యూరిటీ, భగవంతుని అర్థం చేసుకునేటువంటి స్థాయి, రెండు భౌతిక వాసనలు, త్రిగుణాలు పూర్తిగా పూర్తిగా తొలగిపోవాలన్నమాట. అందుకే మన జీవితంలో మనం వేరే వాళ్ళని మార్చడం కంటే, వేరే వాళ్ళని భక్తిలోకి తీసుకురావడం కంటే కూడా ఫస్ట్ మనం ఎంతవరకు మారడానికి మన శక్తిని మనం ఉపయోగిస్తున్నాం, ఎంతవరకు మనం మార్చుకోవడానికి మన సమయం ఎంత కేటాయిస్తున్నాం, అది చాలా ముఖ్యం అన్నమాట. కేవలం జపం చేసాములే ఈరోజు, మనం భగవద్గీత చదివేసాము, భాగవతం అయిపోయింది, లేకపోతే ఆ, ఇదే అయిపోయింది, అదే కాదు. నాలో ఇంకా ఎంత మార్పు రావాలి, ఇంకా నేను ఏ స్థితిలో ఉన్నాను, దీని నుంచి ఈ ఆటంకం నుంచి బయటపడి నేను ఏం చెయ్యాలి అని దాని గురించి కూడా నిత్యం మనం ఆలోచిస్తూ ఒకవైపు ఆ ప్రయత్నం చేస్తూ ఒకవైపు మనం మన సాధన, మన సేవ, మన ప్రచారం మనం చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. అందుకని ఇక్కడ ఇతర విషయాలు మాట్లాడడానికి భక్తులు కలుసుకున్నప్పుడు ఇతర విషయాలు, లేదా అనవసరమైన విషయాలు, లేదా భౌతిక విషయాలు, లేదా ఒకరిని చూసి మనం ఈర్ష్యపడడం, ఒకరిని చూసి మనం ద్వేషపడడం, ఒకరిని చూసి మనం అసూయపడడం, ఒకరి గురించి మనం ఏదో, ఆ, లేనిపోనివన్నీ మనం మాట్లాడుకుంటాం. దయచేసి వాటిలో మనం టైం వేస్ట్ చేయకుండా మనలో నారదుల వారు ఐదు 5-6 సంవత్సరాల నుంచి భక్తి వేదాంతుల యొక్క ఆదేశాల్లో అనుగుణంగా తాను అంత సాధన చేసి ఆ స్థితిలో తను అనుగ్రహం పొందినప్పటికీ కూడా ఇంకా సేవ, అపరిపక్వత, ఇంకా భౌతిక వాసనలు మిగిలాయి అంటే ఇప్పుడు మనం సంసారంలో ఉంటూ కదా ఎన్నో కదా ఆటంకాల మధ్య కదా మన దృష్టిని ఎన్నో విషయాలు ఇక్కడ ఆకర్షిస్తా ఉన్నాయి అనమాట. వీటన్నిటి మధ్యలో మనకి మనకి మనకున్న సమయంలో మన సేవ ఎప్పటికి పరిపూర్ణం అవుతుంది, మనం ఎప్పుడు పరిపక్వత చెందుతాము, ఎప్పుడు మన హృదయాన్ని పవిత్రం చేసుకుంటాం. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది. మనల్ని డిస్ట్రాక్ట్ చేసేటువంటి విషయాలు ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రతి అణువు మనల్ని కృష్ణుడి నుంచి దూరం చేయడానికి దూరం చేయడానికే ఇవన్నీ తయారు చేయబడ్డాయి అన్నమాట. ఇక్కడ ప్రతి అణువు సో కృష్ణుడి నుంచి మన ఆలోచనలు దూరం చేయడానికి, ఎస్పెషల్గా మనం భౌతికమైనటువంటి అంశాల్లోనే నిమగ్నం అవ్వడానికి మనకి తయారు చేయబడ్డాయి అన్నమాట ఈ భౌతిక ప్రపంచం. కాబట్టి మరి అప్పుడు వ్యాసుల వారు అడుగుండొచ్చు, అలాంటప్పుడు భగవంతుడు నీకెందుకు ఆ క్షణపాటు కూడా నీకెందుకు దర్శనం ఇచ్చాడు అప్పుడు అంటే, అప్పుడు నాదు అంటున్నాడు, కేవలం నా పట్ల నీలో తీవ్రతను పెంచడానికి ఒకసారి దర్శనం ఇచ్చాను అని భగవంతుడు చెప్తున్నాడు. జస్ట్ నేను నీకు ఒక శాంపిల్ ఇచ్చాను, ఒక ట్రైలర్ రిలీజ్ చేశాను నేను, ఏమని నా దర్శనం ఎంత మాధుర్యంగా ఉంటుంది అని. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది, నువ్వు నా గురించే తీవ్రంగా ఆలోచిస్తావు, నా మీద నన్ను పొందాలనేటువంటి నీ ఆతృత, నీ తీవ్రత, అది నీ నీ సేవలో పరిపూర్ణం తీసుకొని వస్తుంది, నీకు పరిపక్వత తీసుకువస్తుంది, నీకు ఆ భౌతిక వాసాల మొత్తాన్ని కూడా అది తొలగించేస్తుంది, నిన్ను పవిత్రుని చేయగలుగుతుంది. ఏది? కృష్ణుణ్ణి పొందాలనేటువంటి ఆతృత, ఆ ఆవేదన, ఆ ఆక్రోషం అంతా కూడా ఈ వాసనలన్నీ క్లీన్ చేసేస్తుంది. అప్పుడు నా యొక్క శాశ్వత దర్శనం నీకు దొరుకుతుంది. కాబట్టి భగవంతుడు కావాలని తనకి ఒక క్షణకాలం తనకు దర్శనం ఇచ్చి మళ్ళీ ఆయన కనుమరుగయ్యాడు. ఎందుకనంటే ఆ యొక్క దర్శనం కోసం మళ్ళీ మళ్ళీ మనం తప్పించే క్రమంలో ఈ మొత్తం లోపల ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఈ అరిషడ్ వర్గాలు పూర్తి స్థాయిలో అది
తొలగబడుతుంది అనమాట. ఇక్కడ కేవలం భగవంతుడి మరియు భక్తుల సేవతోనే నాపై ధ్యానం చేయడం వల్ల నా సహచరుడు కాగలవు. కేవలం భగవంతుడు అనమాట, నువ్వు నా యొక్క సేవలో ప్లస్ నా భక్తుల యొక్క సేవలో నువ్వు నిరంతరం నిమగ్నం అయితే, లేదా అలా చేసుకుంటూ నాపై నువ్వు కానీ ధ్యానం చేస్తే నువ్వు భవిష్యత్తులో నా సహచరుడు కాగలవు. అంటే నాతోనే నువ్వు శాశ్వతంగా ఉండగలవు, అంత సాన్నిహిత్యాన్ని నువ్వు సంపాదించగలవు అని చెప్పారు. ఎందుకంటే కాలం మాత్రమే భక్తియుత సేవను నశింప చేయలేదు, మిగతా అన్ని నాశనం అయిపోతాయి అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం చేసే సామాజిక సేవలు, మనం చేసేటువంటి అంటే మన బంధువులు, స్నేహితులు, ఇంట్లో వాళ్ళు, లేకపోతే వివిధ ఆ, ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం చేసే అనేక సేవలన్నీ కూడా కాలంతో నాశనం అయిపోతాయి. కానీ ఒక భక్తియుత సేవ మాత్రమే కాలానికి అతీతంగా ఎప్పుడు నిలిచి ఉంటుంది. నా అనుగ్రహంతో మరణం తర్వాత కూడా నీకు సర్వం గుర్తుంటుంది. సో ఆయన ఒక ప్రశ్న వేశాడు కదా వ్యాసుల వారు, నీకు ఎలా గుర్తుంది మొత్తం కూడా, గతంలో జరిగిందంతా నీకు ఎలా గుర్తుంది? మాకు కాలంలో ఉన్న మాకు గుర్తు లేదే, మరి నీకెందుకు గుర్తుందంటే ఇప్పుడు భగవద్గీత చెప్తాను, కృష్ణుడు చెప్తాను అనమాట. ఏంటది? నా అనుగ్రహంతో మరణం తర్వాత కూడా నీకు సర్వం గుర్తుంటుంది. సో మన గతం కూడా మనకు, అది కూడా భగవంతుడికి అనుగ్రహం అని ఇవన్నీ వినిన తర్వాత భగవంతుడు నిష్క్రమించాడు. అక్కడి నుంచి విషయం అంటే ఆకాశవాణి, అక్కడి నుంచి ఎటువంటి ఆ, ఆదేశాలు ఏమి రావట్లేదు. కాబట్టి నాదు అన్నాడు, నేను కృతజ్ఞతతో నమస్కరించాను. అంటే పూర్తిగా ఆయన ప్రణామాలు చేశాడు, దండవత్ ప్రణామాలు చేసి అక్కడ కృతజ్ఞతతో తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశాడు అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ఆందోళనలో ఉన్నాడు అతను, ఎందుకు భగవంతుడు దర్శనం ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని ఎంతో ఆవేదన చెందుతున్నాడు. దానికి భగవంతుడు సమాధానం ఇచ్చేసరికి కృతజ్ఞతతో నమస్కరించి ఇంకా భగవంతుడు చెప్పినటువంటి ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఆ వైపు తాను ఇప్పుడు తన యొక్క ప్రయత్నం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఆయన ఏం చేశాడు, నామాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ తృప్తితో, వినమ్రతతో, అసూయ లేకుండా అన్ని లోకాలని ఇంకా లోకాలని ప్రవేశించే స్థితి రాలేదు. అన్ని ప్రాంతాల్ని, ఈ భూమండలంలో అన్ని ప్రాంతాల్ని విహరిస్తూ ఆయన కీర్తిస్తూ ఉన్నాడు అనమాట. కాలక్రమంలో కాలక్రమంలో ఏం జరిగింది, కృష్ణుడి ఆలోచనలు పూర్తిగా నిమగ్నమై తర్వాత మరణించడం జరిగింది. ఆ తర్వాత నారదు వారు తన శరీరాన్ని వదిలేశాడు అనమాట. సో భౌతిక శరీరం తొలగి ఆ తర్వాత మరణించిన తర్వాత, ఈ భౌతిక శరీరం తొలగిన తర్వాత నాకు ఆధ్యాత్మిక శరీరం ప్రాప్తించింది. నాకు ఆదేవ శరీరం ప్రాప్తించింది. మరణంతో భౌతిక శరీరాన్ని కాల్ చేస్తారు లేదా పూజ చేస్తారు, కాబట్టి ఈ ప్రకృతిలో నాశనం అయిపోతుంది. కానీ నాకు ఆధ్యాత్మిక శరీరం ప్రాప్తించింది. అప్పుడు వ్యాసాడు, అప్పుడు ఈ ఆధ్యాత్మిక శరీరం నీకు ఎలా వచ్చింది? ఎలా భౌతిక శరీరాన్ని ఉన్న ఒక నువ్వు మరణం తర్వాత ఈ ఆధ్యాత్మిక శరీరం ఎలా ప్రాప్తించింది అనే తన ప్రశ్నకి భాగంగా, గత కల్పాంతం ప్రళయంలో బ్రహ్మతో నేను గర్భదక్షాయి విష్ణు యొక్క గర్భంలోకి ప్రవేశం జరిగింది. కల్పాంతం, ఒక కల్పం అంటే బ్రహ్మకి ఒక రోజు అన్నమాట. ఒక రోజు అంటే ఒక పగలు, ఒక రాత్రి. రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు 1000 యుగ చక్రాలు, రాత్రి 1000 యుగ చక్రాలు. ఓకేనా? ఒక రోజు 24 గంటలు అయితే 12 గంటలానికి పగలు, 12 గంటలానికి రాత్రి. సో ఎప్పుడైతే 12 గంటలు ఉదయం సమయం, ఆయనకి ఉదయం సమయంలో 12 గంటల ఆయన యాక్టివ్ గా ఉంటూ మొత్తాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఓకే. ఈ వెయ్యి యుగ చక్రాలు అంటే ఒక కల్పం, అంటే ముఖ్యంగా పగల పూట. ఇది అయిన తర్వాత ఒక రాత్రి వస్తుంది కదా, నెక్స్ట్ మళ్ళీ రాత్రి వస్తుంది కదా. ఆ రాత్రి సమయంలో ఏం జరుగుతుందంటే, పగలైన తర్వాత ఒక చిన్న లయం జరుగుతుంది అనమాట. అంటే ఏంటి ఆ లయం అంటే, ఈ
భౌతిక జగత్తులో ఏదైతే బ్రహ్మాండంలో ఏదైతే 14 లోకాలు ఉన్నాయి కదా, ఆ 14 లోకాలు ఏవైతే ఉంటాయో మెయిన్ గా పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం, దానికి ఉన్నటువంటి ఆ, వివిధ మహర లోకాలు, ఇవన్నీ పైన ఉన్న 3-4 లోకాలు ఉంటాయి. అవి నాశనం కావన్నమాట. మిగతా అన్ని లోకాలు నాశనం అయిపోతాయి. ఏది పగలు అయ్యి రాత్రి సమయంలో, బ్రహ్మకాలంలో. ఇక్కడ బ్రహ్మ కూడా నిద్రపోవాలి కదా, బ్రహ్మ కూడా నిద్రపోవాలి. పగలంతా ఆయన సృష్టి సంబంధించిన విషయాలు ఆయన చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకు కూడా రాత్రి అయ్యింది. సో ఆయన రాత్రిలో నిద్రపోవాలి కాబట్టి ఆ సమయం ఏం జరుగుతుందంటే, ఒక బ్రహ్మాండంలో ఉన్నటువంటి 14 లోకాల్లో పైన ఉన్నటువంటి 3-4 లోకాలు తప్ప మిగతా అన్ని లోకాలు కూడా నాశనం అయిపోయేసి, ఆ లోకాల్లో ఉన్నటువంటి జీవులతో పాటు ఈవెన్ బ్రహ్మ బ్రహ్మలోకాల్లో లేదా ఆ 4 లోకాలు ఏదైతే ఉన్నత లోకాల్లో ఏవైతే ఉన్నారో జీవులు, వాళ్ళందరూ కూడా ఇక్కడ గర్భదక్షాయి విష్ణు యొక్క గర్భంలోకి వెళ్ళిపోతారు అనమాట. అందరూ లోకాలు అట్టే ఉంటాయి. ఏది ఉన్నత లోకాలు మాత్రం ఉన్న 3-4 లోకాలు అలాగే ఉంటాయి. కానీ అందరూ కూడా గర్భదక్షాయి యొక్క గర్భంలోకి వెళ్ళిపోతారు అందరూ, బ్రహ్మతో పాటు. అంటే పోయి నిద్రపోతాడు బ్రహ్మ. బ్రహ్మ శరీరం మారదు మళ్ళీ. బ్రహ్మ ఏ శరీరంతో ఉన్నాడు, ఎందుకంటే ఆయన కాలం ఇంకా ఉంది, ఆయన 100 సంవత్సరాలు ఉంది. కానీ మనలాంటి బద్ధజీవుల యొక్క శరీరాలన్నీ మారిపోతాయి. మళ్ళీ పగలు మళ్ళీ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ బ్రహ్మ మేల్కోవడంతో మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోతాడు, మళ్ళీ సత్యలోకానికి. అలాగే ఆయనతో ఉన్నటువంటి ఋషులు, వాళ్ళతో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆయన సహచరులు అందరూ కూడా ఏం చేస్తారు, మళ్ళీ ఆ ఉన్నత లోకాలకు వెళ్ళిపోయేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ జీవులందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ లోకాలకు మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ చేరుకుంటారు. మళ్ళీ కొత్తగా మళ్ళీ మనందరం మళ్ళీ మన శరీరాలు మార్చేసుకొని, అన్ని జీవుల శరీరాలు మార్చుకొని మళ్ళీ మన కర్మానుసారంగా మళ్ళీ లోకాల్లో మన మన యొక్క స్థితి స్థాయిని బట్టి వివిధ లోకాలకు మనం ప్రవేశిస్తాము. అది ఇక్కడ రాత్రి తర్వాత కల్పంలో బ్రహ్మ మేల్కోవడంతో నేను ఆ 10 మంది ఋషులతో పాటు నేను కూడా జన్మించాను. అంటే బ్రహ్మతో పాటు ఉన్నటువంటి ఋషులతో పాటు నేను కూడా మళ్ళీ బ్రహ్మతో పాటే బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాను నేను కూడా. అందుకని మనకి ఇక్కడ ఏమంటాడంటే, నారదు వారు బ్రహ్మపుత్రుడు అని చెప్తారు మనకి. బ్రహ్మపుత్రుడు అని ఎందుకు చెప్తారంటే, కల్పం మళ్ళీ స్టార్ట్ అవడంతో బ్రహ్మతో పాటు ఆ 10 ఋషులే కాకుండా ఈ యొక్క నారదముని కూడా తాను సత్యలోకంలో తాను ఆ- తాను ఆవిర్భవిస్తాడు బ్రహ్మతో పాటు. కాబట్టి మనకి ఇక్కడ బ్రహ్మతో పాటు ఆయన యొక్క సహచరులు ప్లస్ నారద వారు అందరూ కూడా బ్రహ్మలోకంలో ఉండడం చేత అందరూ ఈయన్ని బ్రహ్మపుత్రుడిగా చూస్తారు అనమాట. అప్పుడు చూస్తే తను తను చూసుకున్నాడు. అప్పుడు ఎప్పుడైతే సత్యలోకం చేరుకున్నాడో నెక్స్ట్ నెక్స్ట్ జన్మలో, అంటే కల్పాంతం అయిన తర్వాత బ్రహ్మతో పాటు తాను కూడా సత్యలోకంలో ఆయన ఆవిర్భవించినప్పుడు భగవానుడి యొక్క అనుగ్రహంతో నాకు ఈ దివ్య శరీరం ఎక్కడైనా ప్రవేశించగలుగుతున్నాను. అంటే ఆ భౌతిక శరీరం అంతా పక్కకెళ్ళి ఇప్పుడు కొత్త శరీరం తనకి ప్రారంభమైంది. ఆ శరీరం దివ్య శరీరం. ఇప్పుడు ఆయన ఆ దివ్య శరీరంతో అట్ట సత్యలోకమే కాదు, అక్కడి నుంచి ఏ లోకమైనా ప్రవేశిస్తూ క్రమంగా ఆయన వైకుంఠ లోకాలు కూడా, కైలాసం కూడా ఎక్కడికైనా తిరగలుగుతాడు అనుకుంట ఆయన. అటువంటి శరీరం అప్పుడు ఆయనకి వచ్చింది. అప్పుడు నేను చూసుకున్నాను. నేను చూస్తే నా శరీరం పరిపూర్ణంగా పూర్తిగా ఎప్పుడో దివ్యంగా మారిపోయిందని తను చూసుకోగలిగాడు అనమాట. ఆ విధంగా నాకు ఈ దివ్య శరీరం నాకు లభించింది అని చెప్పి తను సమాధానం చెప్తున్నాడు అనమాట. ఇంకేం చెప్పాడంటే, భగవంతుడు అప్పుడు నాకు బహుకరించినటువంటి వీణతో, సో ఆ వీణ ఆయనకి చూస్తున్నారు మన నారద వారు నారాయణ నారాయణ అంటే వీణని వాయించుకుంటూ మనం ఆయన వివిధ లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఆ వీణ ఎవరు బహుకరించాడంటే భగవంతుడే స్వయంగా బహుకరించాడు. ఆ హరికథని రాగం తీస్తుంటే ఆయన ఆయన తక్షణం నా హృదయంలో ప్రకటమవుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎటువంటి ఒక స్థితికి వెళ్ళాడంటే, అతను ఎటువంటి ఒక వరాన్ని ఇప్పుడు పొందాడు అని అంటే నారద వారు ఎప్పుడు ఆయన నారాయణ అనన్నా, హరి అని అన్నా, గోవింద అని అనుకున్నా సరే,
వెంటనే భగవంతుడు తనకి అక్కడికక్కడి దర్శనం ఇవ్వగలరు అనమాట. అంటే ఆయన హృదయంలో ప్రకటమవుతున్నాడు ఆన్ ది స్పాట్. అంటే ఎప్పుడు తలుచుకున్నా సరే, అంటే ఎప్పుడు తలుచుకున్నా అంటే ఆయన ఎప్పుడు తలుచుకుంటూనే ఉన్నాడు కాబట్టి భగవంతుడు నిత్యం ఆయన హృదయంలో ఉన్నాడు. అంటే అంతటి గొప్ప వరాన్ని ఆయన పొందగలిగాడు. సో భగవంతుడే వీరను బహుకరించాడు. ఎప్పుడైతే ఆయన పూర్తి స్థాయిలో సేవలో పరిపూర్ణమయ్యాడు, పరిపక్వత చెందాడు, భౌతిక వాసనలన్నీ తొలగించుకున్నాడు, ఆ తర్వాత మరణించిన తర్వాత తాను బ్రహ్మతో పాటు మళ్ళీ తిరిగి తాను సత్యలోకంలోకి ప్రవేశించిన తర్వాత తన యొక్క ఆహార్యం మొత్తం మారిపోయింది కంప్లీట్ గా. కాబట్టి ఫైనల్ గా వ్యాసుల వారికి ఒక ఉపదేశాన్ని ఇస్తూ తను సమాప్తం చేసి తాను విరమిస్తాడు అనమాట, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది చాలా అద్భుతమైన శ్లోకం అనమాట ఇది. ఏతద్యాతుర చిత్తానాం మాత్రా స్పర్శశ్చ యాముః భవ సింధు ప్లవో దృష్టో హరిచర్యానువర్ణనం. ఇక్కడ ఏమంటాడంటే ఆతుర చిత్తానాం, ఆతుర చిత్తానాం, ఎప్పుడు ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయం, ఏదో ఒక చింతన. ఏదైతే బద్ధ జీవులు నిరంతరం వాళ్ళు వీటితో ఎన్నో బాధలు కష్టాలు పడుతున్నారు. సో ఆ యొక్క ఆవేదన, అచింతనలు, లేకపోతే వాళ్ళు అనుభవించేటువంటి అనేక అనేక కష్టాలు దేని వల్ల అంటే మాత్రా స్పర్శశ్చయాముహు, మాత్రా స్పర్శశ్చయ దేని వల్ల? కేవలం ఇంద్రియాలు ఇంద్రియార్థాలతో అవి అవి కలవడం వల్ల నిరంతరం ఏదో ఒక కోరికలతో వాళ్ళు సతమతం అవడం వల్ల నిరంతరం వాళ్ళ చింతనలోనే ఉంటారు. వాళ్ళు ఇదే భయాలకు గురవుతుంటారు. అటువంటి వాళ్ళకి ఓకేనా, భవసింధో ప్లవో దృష్టో. భవసింధు అంటే ఈ సాగరం దాటాలి అని అంటే వాళ్ళకు ఒక ప్లవ కావాలి. ప్లవ అంటే ఒక బోటు కావాలి, ఒక నావ కావాలి. ఈ భవసింధులో ఆతుర చిత్తానం నిత్యం ఏదో ఒక భయాలు ఆందోళనలు మనల్ని పీడిస్తా ఉంటాయి. ఎలాగైతే ఈ సముద్రంలో ఈ అలలు అలలు కొడతా ఉన్నాయి అన్నమాట. అతి పీడ రోజు ఏదో ఒకటి ఆతుర చిత్తానం, ఏదో ఒకటి తగలుతానే ఉంటాయి, భావాలు, కష్టాలు, ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మరి ఆ సముద్రం దాటాలంటే, అటువంటి అలలు కొట్టేటువంటి జీవితం నుంచి మనకు ఉపశమనం కావాలంటే మనకి ఏం కావాలా? బోటు కావాలి. ఏంటి ఆ బోటు అంటే హరిచర్యానువర్ణం, హరికథ అనే బోటు కావాలి. హరికథ లేకపోతే ఇలా, లేదా ఆ బోట్ ఏంటంటే హరికథగా ముకుందుడి యొక్క సేవ, ముకుందుడి యొక్క సేవతో ఆ బోటు కనుక మనం ఎక్కకపోతే హరిచర్యాను వర్ణనం, హరిచర్యల్ని అంటే హరి లీలల్ని వర్ణన మనం చేయకపోయినా, లేకపోతే మనం వినకపోతే మనం ఆతుర చిత్తాన మనం శాశ్వతంగా ఇక్కడ అనేకమైనటువంటి బాధలు ఇబ్బందులు మనం పడుతూ ఉండాల్సిందే. మిగతా ఏ అష్టాంగ యోగాలు, ఏదో కర్మ యోగాలు, జ్ఞాన యోగాలు ఇవేవి తృప్తినివ్వనటువంటి, వీటితో మనం తృప్తి చెందనటువంటి, లేదా ఇవేవి మన యొక్క ఆతుర చిత్తానాన్ని అవి తీసేయలేవు. ఓకేనా? కేవలం హరిచర్యాలు వర్ణనంతో మాత్రమే వీటి నుంచి ఉపశమనం మనం పొందగలుగుతాము. అది ఈ భవసింధుని దాటగలేటువంటి స్థితిని, అవకాశాన్ని మనకి ఇవ్వగలుగుతుంది. కాబట్టి కామలోభంతో పరితపించే ఆత్మలు అష్టాంగ యోగంతో తృప్తి చెందలేరు. కేవలం ముకుందుడి యొక్క సేవతో మాత్రమే తృప్తి చెందగలుగుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనకి హరికథ అనేటువంటి, అందుకనే ఇక్కడ మనకి నారదు వారు, వ్యాసు వార్త అంటారు, దయచేసి ఆ హరికథ భాగవత రూపంలో నువ్వు అందరికి నువ్వు అర్థమయ్యేలాగా చెప్పు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. అట్లా మహాత్ముల యొక్క ఆకాంక్ష నిత్యం భగవంతుడిని దర్శించుకోవాలని, అలాగే సాధారణ వ్యక్తుల యొక్క వాంఛలు, వాళ్ళ కోరికలు తీరాలన్నా సరే, లేదా వాళ్ళ బాధలు తీరాలన్నా సరే, మనకి కేవలం భాగవతం మాత్రం ఉపశమనం ఇవ్వగలుగుతుంది. ప్రతి ఒక్కరికి, అత్యున్నత స్థితిలో ఉన్న వాళ్ళకి, అధమ స్థితిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే, వాళ్ళు ఏది కోరుకున్నా సరే,
భాగవతం మాత్రమే వాళ్ళందరికీ కూడా తృప్తినివ్వగలుగుతుంది అన్న విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ ఆయన కూడా అదే చెప్తున్నారు అనమాట. కేవలం ముఖ్యుడి యొక్క సేవతో తృప్తి పడతారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నువ్వు కృష్ణుడి వైపు వాళ్ళ ఆలోచనలు మళ్ళించేలాగా కృష్ణుడిని చేరుకోవడానికి భక్తి తప్ప ఇంకా వేరే మార్గం లేదన్నట్టుగా నువ్వు భాగవతాన్ని నువ్వు వర్ణించు, వివరించి అని చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు అడిగిన కారణంగా నా సాక్షాత్కారం గురించి మాట్లాడాను అని స్వతంత్రంగా వీణ వాయిస్తూ నిష్క్రమించాడు. అంటే తన స్వతహాగా ఏనా, తను అనుకున్నప్పుడల్లా సరే, తన కోరినప్పుడల్లా సరే, తాను ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోతాడు అనమాట. తన స్వతంత్రంగా, అంటే ఫ్రీ విల్ అనుకున్న ఫ్రీ విల్ తో. సో నిజంగా వ్యాసులు అడిగారు కదా, నీకు నీకు నువ్వు ఎలా నీకు ఎలా ఈ శరీరం వచ్చింది, ఓకేనా? లేకపోతే కృష్ణుడు మాత్రమే, కృష్ణుడు లీల మాత్రమే మనల్ని ఈ శాశ్వతంగా బద్ధజీవులను బయటపడేస్తుందని, భక్తి ద్వారా మాత్రమే నువ్వు శాశ్వతంగా భగవంతుని దర్శించుకోగలవు అనేటువంటి ఈ విషయాల్ని నువ్వు మీరు ఎలా నిరూపించగలరు అన్నప్పుడు నారదు వారు తన సొంత జీవితం గురించి తాను వివరించ జరిగింది. వివరించిన తర్వాత దయచేసి నువ్వు భాగవతాన్ని పూర్తి చేయి అని చెప్పిన తర్వాత స్వతంత్రంగా వాగ్దాన వాయిస్తూ నిష్క్రమించడం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం స్వతంత్రంలో ఎప్పుడు అవుతాము అంటే ఎప్పుడైతే మనం గురువు ఆదేశాలను మనం పాటిస్తామో, అంటే ఏమి మనం ప్రశ్నించకుండా, అంటే పూర్తి శరణాగతితో మనం గురువు యొక్క ఆదేశాలు మనం పాటిస్తామో, ఒక విధంగా చెప్పాలంటే బానిసత్వం అది ఒక విధంగా. అఫ్కోర్స్ ఇక్కడ ఇష్టంతో చేస్తాము, బానిసత్వం అంటే బలవంతంగా చేయించేది. ఇక్కడ బానిసత్వం అంటే ఏంటంటే మనము ఆయన మీద నమ్మకంతో పూర్తిగా మన జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే ఆయన ఖచ్చితంగా నన్ను ఏ స్థితికైనా నన్ను తీసుకెళ్ళగలడు, నాకు భగవంతుని దర్శనం ఇప్పించగలుగుతాడు. ఎట్లయితే ఒక పేషెంట్ గా మన శరీరాన్ని పూర్తి నమ్మకంతో అప్పజెప్పేయాలి, ఇష్టంతో అప్పజెప్పేయాలి. ఎవరికి? డాక్టర్తో. ఆయన ఏమైనా చేసుకోనివ్వండి, దా- దా- కత్తులు వాడతాడా, కటార్లు వాడతాడా, లేకపోతే ఏం చేస్తాడో మనకు తెలియదు. మనం ఇచ్చిన తర్వాత నమ్మకంతో ఆ డాక్టరు మన యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా నయం చేస్తాడు. మరి ఆరోగ్యాన్ని నయం చేసే క్రమంలో ఆయన ఎటువంటి పరికరాలు వాడతాడో మనకి ఐడియా లేదు, కానీ మన నమ్మకంతో అప్పజెప్పేస్తున్నాం మనం. అట్లనే ఇక్కడ కూడా మన నమ్మకంతో మన జీవితాన్ని అర్పించినప్పుడు స్వతంత్రంగా, అప్పుడు మనం ఆత్మస్థితిలో ఉన్న మనం అత్యున్నత స్థాయిలోకి మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఒకవేళ భగవుడి యొక్క మనం గురువుకి మన జీవితాన్ని అర్పించకపోతే ఖచ్చితంగా మన జీవితం మన అహంకారానికి, మన గర్వానికి మనం అర్పించేస్తాం మనం. అంటే మన అహంకారం, మన గర్వం అంటే ఏంటి? నాకు నచ్చినట్టుగా, నాకు తోచినట్టుగా, అభిప్రాయం ప్రకారంగా, నేను అనుకున్నట్టుగా నేను నా జీవిస్తాను అంటే అక్కడ కూడా మనం యాక్చువల్గా బానిస అయిపోయాం అనమాట. ఎవరికి? అంటే అహంకారాన్ని. సో అహంకారం మనం కానీ బానిస అయ్యాం అనుకోండి, అహంకారం మన జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. అక్కడ మనం గురువుకి బానిస అయ్యాం అనుకోండి, మన జీవితం అత్యున్నత స్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి నా యొక్క అహంకారానికి నేను నా జీవితాన్ని అర్పించాలా, నేను బానిస అవ్వాలా, లేకపోతే ఒక గురు పరంపరలో ఉన్నటువంటి ముఖ్యంగా శ్రీల ప్రభుపాద వారి యొక్క ఈ యొక్క వివరణలు, ఆయన భాష్యాలు, ఈ నా జీవితాన్ని నేను అంకితం ఇవ్వాలనేది మన చాయిస్ అన్నమాట. సో ఈ విధంగా తర్వాత మనకు తెలిసింది నారదముని శాశ్వత బాధ నుండి విముక్తి పొందడమే కాదు, తానే బాధ నుంచి బయటపడమే కాకుండా, అంటే శాశ్వతంగా తాను తన జీవితం మొత్తం కూడా ఈరోజు ఆ, ఎంతో ఆనందంలో ఎక్కడికైనా పోగలిగి ఎప్పుడైనా దర్శించగలిగే స్థితికి తను చేరుకున్నాడు. ఇది ఈ భాగవతాన్ని తాను పాటించడం వల్ల ఇప్పుడు ఆయన తన జీవితాన్ని తను విముక్తి చేసుకోవడమే కాకుండా బద్ధ జీవులు తన ఎవరైనా మధ్యలోకి వెళ్తున్నాడో వాళ్ళు కూడా ఆ స్థితికి చేర్చుతున్నాడు అనమాట. ఆ స్థితిలో పెట్టగలుగుతున్నాడు వాళ్ళని. వాళ్ళ యొక్క తలరాతలు మొత్తం మార్చేసి వాళ్ళని కృష్ణుడికి దగ్గర చేయగలుగుతున్నాడు అనమాట. తాను విముక్తుడు అవడమే కాకుండా తాను కొన్ని వేల కోట్ల మందిని తాను కృష్ణుడికి దగ్గర చేస్తాడు. ఇదే అన్నమాట ఈ ఈ బ్రహ్మమత్వ గౌడీయ పరంపర, ఇస్కాన్ యొక్క అసలైనటువంటి
మిషన్ ఏంటంటే, ఎస్, ఈ భక్తిలో మనం పెంపొందించుకుంటూ మనం ఎదుగుతూ మనం కూడా మన మధ్యలోకి ఎంతమంది వస్తున్నారో, మనం ఎంతమంది మధ్యలోకి మనం వెళ్తున్నామో వాళ్ళకు కూడా ఇది అందిస్తూ వాళ్ళకు కూడా కృష్ణుడికి దగ్గర చేస్తే వాళ్ళు ఈ ఏతద్యాతుర చిత్తాన మాత్ర స్పర్శస్తయాము భవసింధు ప్లవోదృష్టో హరిచర్య అనువర్తం. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ హరికథలు వింటారో ఆటోమేటిక్గా వాళ్ళు పడేటువంటి అన్ని బాధలు కష్టాల నుంచి వాళ్ళు బయటపడి, సో వాళ్ళకి అసలైనటువంటి మనం మేలుకోరే వాళ్ళగా, అసలైనటువంటి మేలుకోవడం ఏంటంటే వాళ్ళు మర్చిపోయినటువంటి భగవంతుడి లేదా తండ్రి దగ్గరికి గుర్తు చేసి మళ్ళీ ఆయనతో సంబంధం కలపడం కంటే అంతకు మించిన గొప్ప సేవ, గొప్ప కార్యం ఇంకా ఈ సృష్టిలోనే లేదన్నమాట. సో ఆ విధంగా నాదో తన జీవితాన్ని తాను చెప్పుకుంటూ తాను ఏ విధంగా ఈ యొక్క కృష్ణుడి యొక్క లీలలు, అలాగే కృష్ణుడిని పొందడానికి చేయవలసిన భక్తి, అది చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పి వ్యాసుల వారికి భాగవతాన్ని రాయమని చెప్తున్నారు అన్నమాట. ఆ విధంగా ఆ, ఈ దీంతో ఒక విధంగా చెప్పాలంటే భాగవతం యొక్క చరిత్ర మనం చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ రేపు 7వ అధ్యాయం ఆ, మళ్ళీ సోనక దృష్టి అడుగుతారు అనమాట. ఏమంటే నారదుల వారు వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుల వారు ఏం చేశారు, తర్వాత వ్యాసుల వారు ఏం చేశారు అంటే అడిగాం కదా. ఈరోజు వ్యాసుల వారు అడిగారు భక్తి వేదాంతం వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేశారు. అట్లా కొనగలిసి అంటారు నారదుల వారు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుల వారు ఏం చేశారు. ఎందుకంటే ఆదేశాన్ని పాటించాడా, పాటించాడు. ఒకవేళ పాటించుంటే తనకి నిజంగా ఆ ప్రయోజనం పొందాడా, నిజంగా ఆ తృప్తి తాను ఆస్వాదించాడా అని చెప్పు ఆయన నుంచి అడుగుతూ, ఆ తర్వాత క్రమంగా సూత గోస్వామి క్రమంగా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాడు అనమాట. ఏంటది, పర్షిత మహారాజు గురించి. ఆయన ఏ విధంగా జన్మించాడు, ఆ జన్మ గల కారణాలు, తర్వాత ఆయన చేసిన కార్యాలు, అంతిమంగా ఆయనకి ఏ విధంగా శపించబడ్డాడు, తర్వాత ఏ విధంగా ఆయన గంగా నది ఒడ్డున వెళ్ళి తాను ఆ ఉపవాస దీక్ష తాను ఎందుకు చేస్తాడు అనే విషయం, ఆ వైపు నెక్స్ట్ 7వ అధ్యాయం నుంచి మనకి ఇంచుమించుగా 16-17 అధ్యాయాల దాకా ఈ ఎపిసోడ్ అంతా నడుస్తుంది అనమాట. ఇప్పుడు భారతంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సూత గోస్వామి భారతంలోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే వైష్ణవ మహారాజ్ గురించి చెప్పాలి అంటే పాండవుల గురించి మాట్లాడాలి. పాండవుల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా మహాభారతంలోకి ప్రవేశించాలి. సో అది రేపు మనం చూస్తాము 7వ అధ్యాయం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, कोटि वैष्णव की जय, बहुत प्रेमानंद